మన ఆత్మీయ అవసరాలు తీర్చే మాటలు, మన జీవితానికి సరిపోయే మాటలు మనం గుర్తు చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టివానికి ఇయ్యబడును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన పరలోకపు తండ్రి, స్తోత్రము స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభు. సాయంకాల సమయంలో తండ్రి ప్రభా చిన్న మందిగా మేము కూడి వచ్చాం తండ్రి ప్రభా. మనం జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, లేఖ భాగాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఏమి ఇవ్వనై ఉన్నారు తండ్రి ప్రభా. మేము ఏ విధంగా వెతకాలి తండ్రి ప్రభా. నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా మీరు మాట్లాడాలి తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన లేఖ భాగాలను మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. కూర్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. ఆత్మలు కావాల్సిన ప్రభా మరి ఆత్మీయ ఆరోగ్యాలు అనుగ్రహించండి. వినే చెవులు గ్రహించే హృదయాన్ని ప్రియలు అనుగ్రహించండి. అర్థం చేసుకునే శక్తి కూడా దయచేయండి. అయోగ్య పాత్రండి ప్రభా. బలహీనుని బుద్ధిహీనుని నా మాటలు తండ్రి ప్రభావ ప్రయోజనం కాదు. మీ మాటల ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి. మీరే మహిమ పొందవచ్చు తండ్రి. నన్ను మీ కృపగల హస్తాలు మరుగుపరిచి తండ్రి ప్రభా మీ మాటలు తండ్రి ప్రభు నాతో నుంచి మీరే వినిపింపచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న మాటలు మరొకసారి చదువుతున్నాం, గమనించండి. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు తెలియజేసిన మాటలు ఈ మాటలు మనం ఈ సాయంకాల సమయంలో మరి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణం ఇది. అయితే ఇన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి సమయం మీకు సరిపడదు. ఒక మాట మనం గుర్తు చేసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని దగ్గరకు వచ్చి వీళ్ళారా మరి దేవుని దగ్గర మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగితే చాలు ఇస్తానంటున్నాడు. ఎలా అడగాలి, ఎక్కడ అడగాలి, ఏ సమయంలో అడగాలన్నది మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. అయితే మనం అడిగే విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవునికి ఆశ్చర్యకరమైన ఏమో అడుగుతున్నామా, లేకపోతే దేవుని చిత్తంలో మనం అడుగుతున్నామా, మన అవసరం కొద్ది అడుగుతున్నామా, అవసరం లేకుండా అడుగుతున్నామా, మనం ఆలోచన చేసి దేవుని దగ్గర అడగవలసిన వారమైనా. మనం అడిగే విషయంలో మనం మెలకు కలిగి మరి దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే ఏదైనా మనకి ఇస్తారంట. అడుగుడి మీకు ఇవ్వబడును, అదే మాట కింద ఉందో చూడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. అడిగే ప్రతివాడు పొందుతాడంట. అయితే మనం అడిగే విషయం మాత్రం దేవుని దగ్గర మరి యోగ్యకరంగా ఉండాలి. మనం అడిగే తలంపులు నాకు అవసరం లేదు, నాకు అవసరం లేనిది దేవుని దగ్గర ఉచ్చరించకూడదు, నేను అడగకూడదు ప్రియులారా. ఎందుకంటే అనవసరమైన అడిగి తండ్రి సమయాన్ని వృధా చేయడం ఆయన్ని బాధ కలిగించడం. మరి కింద మనం చూసినట్లయితే 11వ వచనము 10వ వచనం చదువుతాడు. మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చాలండి. మరి మనం చెడ్డవారమైనా అంటే నేను యోగ్యుని అనుకుంటాను, ఎవరికాళ్ళు యోగ్యులు మేము యోగ్యులు అనుకుంటాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివిన ప్రతి ఒక్కళ్ళు మరి ఆత్మ ద్వారా విమర్శనం చేసుకుంటే మనం మంచివారము కానే కాదు. ఎందుకంటే ఒక యోగ్యమైన మరి తండ్రికి యోగ్యమైన కుమారులుగా మనము ఈ లోకంలో జీవించలేదు. అలాగే ఈ లోక సంబంధమైన తండ్రికి కూడా తల్లిదండ్రులకు యోగ్యమైన బిడ్డలుగా మనం జీవించలేదు. ఏదో సమయంలో మనం విసిగించి బాధ పెట్టి మరి వాళ్ళని నొప్పి కలిగించే ఉంటాం. అలాగే యోగ్యమైన తల్లిదండ్రులుగా ఎప్పటికప్పుడు అంటే మనం సంపూర్ణంగా జీవించలేకపోవచ్చు. బిడ్డలు విసుక్కోవడమో కోపపడడం ఏదో చేయొచ్చు. కానీ పరలోకపు తండ్రి మన మీద ఎప్పుడు కోపపడిన సందర్భాలు లేవు. ఆయన కోపపడటం అంటే జరిగితే మనం ఆ క్షణమే సమాధి పీఠలోకి వెళ్ళిపోవలసిన వారమే. ఆయన కోపం తెచ్చుకునే పరిస్థితి మనకు లేదు.
అయినా కానీ ఈ అశాశ్వతమైన ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ అద్దెంటిలో దేవుడు మనకు అప్పగించిన బాధ్యత మన బిడ్డలను పెంచడం. నేను అనుకున్నాను నా పిల్లలు అని, కానీ దేవుడు నాకు నేను దాన్ని ఏమంటారంటే గార్డెన్ అంటే తెలుగులో ఏమంటారు, సంరక్షకుడు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల పట్ల నేను సంరక్షకుడిని అనుకుంటాను. ఇప్పుడు మొన్నటి వరకు అనుకున్నాను నేను తండ్రి పరలోకపు దేవుడే. ఆయన నా ద్వారా మరి ఈ లోకానికి ఆ బిడ్డలను తీసుకొచ్చాడు, నాకు అప్పగించాడు బాధ్యత. ఎందుకంటే ఆయన క్రమంలో పెంచడం కొరకే నాకు ఈ బాధ్యత అప్పగించాడు. నేను సంరక్షకుడినే, చూసుకునేది ఆయన. అయినా కానీ నేను ఈ లోకంలో నాకున్న బాధ్యతల ప్రకారం దేవుడు నాకు అప్పగించిన పనిని నేను సక్రమంగా చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏదైనా ₹1 వస్తువు కావాలంటే, ఒక పెన్ కావాలంటే షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, బాగా రాసి పెన్ ఇదా మనం లేదు, ఇదంతా ₹2, ₹3, ₹5 ఉన్న దాంట్లో మన స్తోమతను బట్టి కొంచెం మంచి పెన్నే కొనిస్తాం. బట్టల షాప్కి వెళ్తే కొంచెం మంచి బట్టలే కొనిస్తూ ఉంటాం. ఇక్కడ అదే మాట రాయబడింది, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చింది. నీ అవసరత ఏముంది, నీ అక్కరత ఏముంది? మరి మన అవసరంతో కొద్ది మనం అడిగితే అంతకన్నా రెట్టింపు దేవుడు దయచేసి వాడుకున్నాడు. ప్రియులారా, దేవుడు దయచేసి వాడుకున్నాడు. కానీ మనం అడిగే విధానంలో దేవునికి మరి దగ్గరగా ఉండి మనం అడగాలి. మన మీద ఇలాగ వచ్చేసి ఒకసారి మోకరించేసి వెళ్ళిపోతూ వచ్చే మన పనులను సరిపరచుకుంటాం, వస్తాం ఇలా మోకరించి, ప్రభా మరి నాకు అక్క టైం ఇవ్వను ప్రభా, డబ్బు కావాలి, నువ్వే చూడు. మనం ఆర్డర్ వేస్తాం కదా హోటల్కి వెళ్ళినప్పుడు, ఏముంది టిఫిన్ ఉంది, ఉప్మా పెసరట్టు దోశ పెట్ట 2 దోశ పెట్ట, అలాగే నాకు అక్కమ్మ కావాలి ప్రభా, నాకు అక్కమ్మ కావాలంటే అలా అడిగితే కానీ కాదు. ప్రియులారా, మాట చూడండి 18వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించాను భూమి మీద ఏకీభవించిన అదే పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. నేను చదువుతున్నాను, గమనించండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకునిన ఏ సంగతి కూర్చే నేను హెబ్రోన్ లో కూర్చు ఏకీభవించిన పక్షం నాది పరలోకం ఉందన్న నా తండ్రి వల్ల వారికి దొరకని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. ఇక్కడ ఎవరైనా 2-3 కూర్చుని ఇక్కడ ఏదైనా ఎవరి కోసమైనా ఇది కావాలని ప్రార్థన చేస్తే జరుగుతుంది. ఇక్కడ అడిగితే ఈ స్థలంలో అడిగితే హెబ్రోన్ సావాసంలో ఈ మందిరంలో కూర్చుని ఇక్కడ కూర్చుని అడిగితే మీకు ఏం కావాలి? వీసా కావాలా? వీసా ఇస్తాడు. నీ బిడ్డకు వీసా కావాలా? ఇస్తాడు. నీ బిడ్డ చదువు కావాలా? ఇస్తాడు. నీకు అక్కమ్మ కావాలా? ఇస్తాడు. డబ్బు కావాలా? ఇస్తాడు. ఇల్లు కావాలా? ఇస్తాడు. ఆరోగ్యం కావాలా? ఇస్తాడు. ఏం కావలసిన సమస్తాన్ని దయచేస్తాడు. కాకపోతే మనము ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయనతో మనం అంటగట్టబడి ఉండాలి. ఆయనకు దూరంగా ఉంటూ మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, లేకపోతే మన పనులు మనం ఎక్కబెట్టుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా మనకి అది కావాలి ఇది కావాలని అడిగితే మాత్రం దేవుడు ఇవ్వనివ్వడు. భూమి మీద ఏకీభవించిన పక్షం అది పరలోకమందు నా తండ్రి వల్ల ఆయనకి దొరకని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎలా అనగా 2-3 నా నామని ఎక్కడ కూడిందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. ఇక్కడ ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు, మన మధ్యన దేవుడు ఉన్నాడు. ఎబ్రోన్స్ ఈ సహవాసంలో మన మధ్యన, ఈ సంఘంలో ఈ సమయంలో మన మధ్యన దేవుడు ఉన్నాడు. అనేక సమస్యలు, మరి 1-2 కాదు, ఒక విషయం 2 విషయాలు కాదు, ఎన్నో విషయాలు నేను ఈ సంవత్సర కాలంలో ఇక్కడ నేను అనుభవించాను. ఇక్కడ నేనే అనుభవించడం కాదు, అనేక మంది ప్రియులు సాక్ష్యం చెప్తుంటే విని నా హృదయం ఎంతో పొలిగించిపోతుంది. అనేక మంది ఇది నిజమా అనిపిస్తుంది. మనకి ఇంత గొప్ప కార్యం జరిగిందా అని అనిపిస్తుంది. మరి నేను 60 దినాలు ఉద్యోగం, 60 దినాల జీతానికి ఉద్యోగం చేశాను. 60 దినాల ఉద్యోగం, 6 సంవత్సరాలు దాదాపుగా నేను ఈ లోకంలోనే ఉన్నాను. 60 దినాలు ఉద్యోగం చేసుకుని ఈ లోకంలో ఉన్నాను. 60 దినాల జీతంకి పనిచేస్తాను 6 సంవత్సరాలు. హెబ్రోన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అడిగాను, నేను అడిగిన మీకు సహోదరులుగా మీరు అందరూ సంఘాసులుగా అడిగారు, రాజానికి చిన్న ఉద్యోగం చేస్తున్నారు ప్రభు, మంచి ఉద్యోగం చేయి, మంచి ఉద్యోగం ఆయన ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపరిచి ప్రభు అని పని చేసుకుంటారు. మీరు అందరూ అడిగారు. దేవుడు నాకు కంపెనీ నుంచి తనాదాలు ఇప్పించాడు, రిలీజ్ ఇప్పించాడు. అక్క అమ్మ కొరకు ధనం కూడా చాలా మంది సాయం చేశారు. అందరి ద్వారా దేవుడు అది అన్నాన్ని విడుదల దయచేసి. నా దగ్గర అయితే నాది ₹1 కూడా లేదు. దాంట్లో దాదాపు 700 దినాలు ఖర్చు అయింది. నాది ₹1 కూడా లేదు దినాలు. ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు నీకు మాట. నా సొంత జీతం కానీ నేను దాచిపెట్టిన ధనం కానీ ₹1 కూడా లేదు.
700 దినాలు. సహోదరులు, స్నేహితులు అందరూ నాకు సహాయం చేశారు. ఆ విషయం దేవుడు ఆశ్చర్యంగా అక్కమ్మ చేశాడు. 60 దినాలకు ఉద్యోగం చేస్తుంటే జయపాలన్న మా ఆఫీసులో ఉద్యోగం తర్వాత తీసుకెళ్ళి 200 దినాల జీతం. అది టెంపరీ ఉద్యోగమే, ఈ రోజుతో అయిపోయింది. ప్రభు చిత్త ప్రకారం అది దేవుని కృప వల్ల ఎటువంటి రిమార్క్ లేకుండా దాదాపు 50 రోజుల ఉద్యోగం చేయగలిగాను. అదంతా దేవుని కృప. ఇదంతటికి కారణం ఏంటంటే, మరి నేను 60 దినాలు 200 దినాలు సంపాదించానంటే ఇంచుమించు 3 నెలల 10 రోజులు చేయాలి. 305 రోజులు 6 రోజులు చేయాలి. అంత జీతం సంపాదించాలి. ఒక నెలకు అంత జీతం ఇచ్చాడు దేవుడు. కారణం ఈ హెబ్రోన్లో మనం ఇక్కడ కూర్చుంది, 2-3గా కూర్చుని ప్రార్థన చేస్తే నువ్వేది అడిగిస్తాడు. ఏవేళ తమ్ముడు చెప్తాడు. మనొకసారి నిన్న కూడా చెప్పాడు మాట. అక్కమ్మ లేదంట, 2 సంవత్సరాలున్నారా అక్కమ్మ లేదు. ఆయన అలాగే ఉద్యోగం చేసుకుంటూ తిరిగాడు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక అతనికి అక్కమ్మ వచ్చింది. మీరు అందరూ ప్రార్థన చేశారు, అక్కమ్మ వచ్చింది. అంతేకాదు ఇంకా గొప్ప విషయం ఏంటంటే 2.5 సంవత్సరాలు అక్కమ్మ లేకుండా ఉద్యోగం తిరుగుతుంటే ఎవ్వరూ అడగలేదంట ఆయన. అక్కమ్మకి వెళ్ళి కార్డు తీసుకుని వచ్చి జేబులో పెట్టుకున్నాడు, పర్సులో కూడా పెట్టుకోలేదంట. పోలీసు వచ్చి నీ అక్కమ్మ ఏదని అడిగాడంట. ముట్టుకొని లేదు దేవుడు తన బిడ్డని. పోలీసులు కూడా దరిదాపుడికి రానిచ్చుండడు. ఇలాగ వెళ్ళవలసిన పోలీసుని అలా పంపించుంటాడు ఆయన. కారణం ఏంటంటే ఇక్కడ ప్రార్థన, ఇక్కడ జరుగుతున్న ప్రార్థన. ఏమంటున్నాడు? ఎలా అనగా 2-3 నా నామని ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్యన ఉండటమే కాదు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఉండటమే కాదు, ఏకీభవించిన పై మాట చూడండి, భూమి మీద ఏకీభవించిన పక్షం అది పరలోకమందున్న తండ్రి వల్ల మీకు దొరికినని మీతో చెప్పుచున్నాను. ఒక విషయం గురించి ఒక చోట కూర్చొని ప్రార్థన చేయడం ఒక విషయము. ఇక్కడ 2 మాటలు మనం చూడగలుగుతున్నాం. భూమి మీద ఏకీభవించిన పక్షం అంటే మనము వేరు స్థలాల్లో ఉండి ఒకే విషయం కోసం కూడా ప్రార్థిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను నా జీవితకాలం, నా అనుభవంలో అనేకమైన సంఘాలు చూస్తాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి ఆ సేవకునికి ఫోన్ చేస్తే ఆ సేవకుడు ఫోన్ ప్రార్థన చేస్తాడు. లేకపోతే ఇక్కడికి వస్తే, సంఘానికి వస్తే ఆ సేవకుడు లేదా అక్కడ ఉన్న హెల్డర్స్ ప్రార్థన చేస్తారు. కానీ హెబ్రోన్లో దేవుడు ఇచ్చిన కొత్త తలంపు, నూతన ఆలోచన, మరి గొప్ప మెలకువ సంఘానికి మేలు ఏంటో తెలుసా? ఒకేసారి ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ఒక్కసారి ఫోన్ చేస్తే మాకు ఈ అవసరం ఉందన్నా అంటే ఇంచుమించు 5-6 గ్రామాలు ఒకేసారి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. ఇక్కడ చెప్తుంది అదే మాట. ఇక్కడ చెప్తుంది భూమి మీద ఏకీభవించిన పక్షమున ఎవరైనా ఎక్కడైనా జరుగుతుందా ఏకీభవించి ప్రార్థన చేయడం? సంఘానికి వస్తే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు తప్ప ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి ఒకేసారి ఏకీభవించి ప్రార్థన చేసేది లేనే లేదు. ఒక నెంబర్ ఇచ్చారన్న 39990456 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరికైనా బలహీనత కానీ ఏదైనా పని ఉండి ఎక్కడికైనా మేము వెళ్తున్నాం, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కమ్మకి వెళ్తున్నాం, లేదా డబ్బుల కోసం వెళ్తున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాం, ఏ పని ఒక్కసారి ఫోన్ చేస్తే 5-6 ఏకీభవించి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ఉందా మా పిల్లలు అయితే ఇక్కడ ఖచ్చితంగా కార్యం జరిగి తీరుతుంది. అక్క అనితమ సిస్టర్ బలహీనరాలు కొంత ఫోన్ చేసింది, హాస్పిటల్లో ఉంది. ఎవరో మేము కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు చెప్పారు, ఆ రోజు ప్రేమ తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం. చెప్తుంటే వెంటనే తమ్ముడు డేవిడ్ మన తిమోతి ఇంకా చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమన్నారంటే వెళ్ళిపోయి అన్నా మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, అన్న మీరు ప్రార్థన చేయండి, ఈ పని మేము చూస్తామని. వెంటనే మేము ప్రార్థన చేస్తాం. మళ్ళీ తమ్ముడు కూడా వచ్చి మాత్రం జాయిన్ అయ్యారు ప్రార్థన. సిస్టర్ అక్కడ హాస్పిటల్ ఉంది, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం. దేవుడు అక్కడ స్వస్థపరిచాడు. ఆ రోజు సాయంకాలం, మరి అదే రోజు ఉదయం తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి చెల్లి కృష్ణ హాస్పిటల్కి వెళ్తున్నా అదే బలహీనతకుంది, తీసుకెళ్ళిపోతూ ఫోన్ చేశాను. ఇక్కడ ప్రార్థన చేస్తామా, దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏమీ లేదు ఆ రిపోర్ట్లోని, ఏమీ లేదు, వెళ్ళిపోతున్నాం సరిగ్గా ఆరాధన టైంకి. కారణం ఏంటంటే ఇక్కడ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మనం యథార్థవంతులుగా ఉండి ఆయనతో దగ్గరగా ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆలకిస్తాడంట. ఏకీభవించి భూమి మీద ఏకీభవించిన పక్షం నాది పరలోకమందున్న నా తండ్రి వల్ల మనకి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎవరికి దొరుకుతుంది? మనం ఏకీభవిస్తున్నాం. ఆ ప్రార్థన సాయం కోరిన వాళ్ళకి అది దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి మీరందరూ కలిసి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనలో పొందడానికి ప్రయత్నించండి. అక్కడ చూడండి, ఆ అమ్మ ఉంది అక్కడ, దేవమ్మ. అమ్మ కోసం ప్రార్థన చేస్తానన్నాం, కానీ తగిన సమయం ముందు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అమ్మ కొడుకు కూడా వీసా ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు.
ఒకటికి అయితే రెండు కాదు, ఆశ్చర్యం అంటే ఇది అవ్వదు అంటే ఇక్కడ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అయిపోద్దండి. హెబ్రోన్లో ప్రార్థన చేస్తే అవ్వలేనిది ఏది లేదు. మనకి విశ్వాసం ఉంచాలి, ఇది నాకు చేస్తాడు దేవుడు. నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఈ స్థలానికి వెళ్తున్నాను, హెబ్రోన్ అవసరం నేను మోకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అక్కడ పెద్దలు ఉన్నారు, లేదా అన్నోళ్ళు ఉన్నారు, అక్కోళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ సంఘం అంతా ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా దేవుడు నాకు సాయం చేస్తాడు. మనం ఏకీభవించి ప్రార్థన చేస్తే అది వారికి దొరుకుతుంది అంట. ఎవరికి ఆశించిన వాళ్ళకి దొరుకుతుంది. అంతేకాదు కానీ 2-3 నా నామని ఎక్కడ కూడి ఉందరో ఇక్కడ కూడి ఉంటున్నాం. అంతేకాదు కానీ ఏకీభవించి టెలిఫోన్లైనా ఆ పరిచర్య ప్రార్థన చేస్తున్నాం. మనం ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు అంగీకరిస్తాడు. అయితే ఏ స్థితిలో ఉంటే పాపం నుండి ప్రార్థన చేస్తే అంగీకరించదు. ఏ స్థితి అంటే అది కాదు. మన పనుల్లో ఉన్నావా, ఉద్యోగంలో ఉన్నావా, ఎలాగున్నావా, ఇరుకుల్లో ఉన్నావా, బస్సులో కూర్చొని ఒకసారి ప్రార్థన చేసుకుంటాం. కారణం ఏంటంటే ప్రభా నేను బస్సు ఎక్కిన సేఫ్టీగా తీసుకెళ్తున్నా ఖచ్చితంగా డ్యూటీకి వెళ్తున్నాను, క్షేమంగా రావాలి అంటే ఆ స్థలంలో మనం కూడా మన సహోదరుల కోసం కూడా అలాగే మేము ఏ స్థలంలో ఉన్నా ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాం. ప్రియులారా మీరు రండి, ఇక్కడ దేవుని మరి సంఘంలో మనం చేర్చబడాలి, దేవుని మాటకు లోబడేవారుగా మనం ఉండాలి. ముందుకు వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము. ఏమిస్తాడంట ఆయన ఇలా ప్రార్థన చేస్తే ఏమిస్తాడో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చాలండి. జనాలంట స్వాస్థ్యం ఇస్తాడంట, భూమి గంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. ఈ భూమి అనా భూమి గంతముల వరకు సొత్తుగా ఇచ్చింది, నీకు సొంతంగా ఇస్తానంటాను. ఏం కావాలి ఎందుకన్నా? ఏం కావాలి? మనం అడగక ముందే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మనకి ఉచితంగా గిఫ్ట్ గా ఇచ్చాడు అక్కడ అని చెప్పారు మా బాబు గారు. గిఫ్ట్ గా కానుక ఇచ్చారంట. ఆ కానుకలు ఎవరున్నారా? యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్నారు. ఇంకా ఆయన కన్నా కానుక ఏం కావాలి మనకి? ఆయన ఉంటే సమస్తము ఉన్నట్టే. ఇప్పుడు ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్తాం, ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన కొన్ని ఆఫర్లు పెడతారు. ఏంటి? ఇల్లు స్థలం కావాలా, ఇల్లు కావాలా, లేకపోతే మీకు ఏదైనా ఒక 20,000 డబ్బులు కావాలా, లేకపోతే ఏదైనా చిన్న ఉద్యోగం కావాలా అని అడుగుతారు. అయితే వీటిలన్నింటిలో ఒకటి తీసుకుంటాం. నేను కావాలా అని అడిగాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? కలెక్టర్ గారు కావాలంటామా, ఇవన్నీ కావాలంటామా? నేనైతే కలెక్టర్ గారినే కోరుకుంటాను. కారణం ఏంటంటే కలెక్టర్ గారు ఉంటే ఇవన్నీ అన్ని వచ్చేదే మొత్తం అన్ని. అలాగే యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఉచితంగా మనకి గిఫ్ట్ గా కానుక ఇచ్చాడు. ఆయనే మనం పొందుకుంటే, ఆయన్ని మనం సంపాదించుకోగలిగితే ఇవన్నీ ఒట్టినే వస్తాయి. భూమి గంతాలని మనకి స్వాస్థ్యంగా ఇస్తాడంట. ప్రియులారా ఎప్పుడు దేవునితో మనము దగ్గరగా ఉండాలి. ఇంకో విషయం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చాలండి. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఆయన ఆజ్ఞను గైకోనాలి. ప్రియులారా మనకి స్వస్థత కావాలా, ఆయన ఆజ్ఞను గైకోనాలి. మనకి వీసా కావాలా, ఆయన ఆజ్ఞను గైకోనాలి. నీ అప్పులు తీరాలా, ఆజ్ఞను గైకోనాలి. నీ రుణభారం పోవాలా, ఆయన ఆజ్ఞను గైకోనాలి. అవన్నీ ఆయన ఆజ్ఞను గైకున్నట్లయితే విన్నట్లయితే మనం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. మన పనులు మనం చేసుకుంటూ నా సీకటి జీవితాన్ని నేను కొనసాగిస్తూ దేవుని దగ్గరకు వచ్చి 3 వారాలు కాదు, 7 వారాలు కాదు, 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు. 20 సంవత్సరాలు చేస్తాను ప్రార్థన, 99 ప్రార్థన, ఉత్తుచి ప్రార్థన, ప్రయోజనం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ఉండదు. ఈ మాటలు ఇక్కడ నుంచి ఇటు గాల్లో కలిసిపోయి ఉంటాయి. కానీ హెబ్రోన్లోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో నేను చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించడం నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కారణం ఏంటంటే దేవుడు నా పట్ల చేసిన అద్భుత కార్యాలు. గత వారం రోజుల క్రితం నేను చనిపోవలసిన బ్రతికించాడు. ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ లో నేను తమ్ముడు అన్న మోషన్ బ్రదర్ మా ముగ్గురిని బ్రతికించాడు దేవుడు. కారణం ఏంటంటే హెబ్రోన్లో జరుగుతున్న ప్రార్థన. మనం ఆజ్ఞలు గైకొనాలి. గైకొనకపోతే మనం ఎన్నాళ్ళు ఇక్కడికి వచ్చి మొరపెట్టినా, ఎక్కడికి వెళ్ళి మొరపెట్టినా ఏ ప్రయోజనం ఉండదు. ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి కదా మన చీకట్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన కానీ కార్యం జరగదు. ప్రియులారా
మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏం అడిగినాను అది ఆయన వల్ల మనకు దొరుకును. మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితేనే మనం ఆయన అడిగితే అవి మనకు దొరుకుతాయంట. కనుక మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడి అంటున్నాడు. అంటే ఉట్టొట్టును వచ్చేసి మరి ప్రార్థన చేసేసి కన్నీళ్లు కాస్తే ప్రయోజనం లేదు. వెంటనే కన్నీళ్లు కాస్తాం. అలాగే ఉట్టినే నేను ఒక సహవాసానికి వెళ్ళేవాడిని. బోర్ని నిడిచేసి అందరం బోర్ని నాకు ఏడుపు వచ్చేది కదా. అయ్యో దేవుడు నా ప్రార్థన విన్నా మొరాలు పెంచులు వీళ్ళందరూ బాల్ చేస్తున్నారు ఏడ్చేస్తున్నారు అనుకోండి. అమ్మ కన్నీటిలో ఏమీ లేదు, హృదయంలో మార్పు లేకుండా నువ్వెంత కన్నీరు కార్చిన ప్రయోజనమో లేనే లేదు ప్రియులారా. ఎంత కన్నీరు కార్చిన దుఃఖపడినా ప్రయోజనం లేదు. ఇక్కడికి వస్తాం, దుఃఖపడతాం, ఏడుతాం, కన్నీరు విడుస్తాం, ఏదో చేస్తాం, అల్లరి చేస్తాం, శరీరం కూర్చుంటాం, రక్తం కాలుస్తాం, ఉపవాసం ఉంటాం, ఏం ప్రయోజనం లేదు. నీ హృదయంలో దేవుడు లేకపోతే ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ అదే మాట రాయబడి ఉంది కదా, ఇక్కడ అదే మాట రాయబడి ఉంది. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొంచి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయనకి ఇష్టమైనవి చేయాలి. ఆయనకి ఇష్టమైనవి ఏంటి? తప్పులు చేయొద్దన్నాడు, పాపం చేయొద్దన్నాడు, ఆయనతో అంటగట్టుబడి ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. లోబడినట్లయితేనే ఆయన మనకి ఏది ఇష్టమో అది ఇస్తానంటున్నాడు. ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారము అగుదు. మన హృదయం మనం పాపం చేస్తున్నాం. 21 వచ్చిన నేను మీకు చెప్పలేదు, 21 వచ్చిన అదే అధ్యాయం 21 వచ్చిన. ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారము అగుదు. మనం ఇక్కడికి వచ్చి ధైర్యంగా అంటున్నాడు అనుకోలేదామా? మన హృదయంలో పాపం ఉంచుకుని ఇక్కడికి వస్తే హృదయం గద్దిస్తూ ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నువ్వు పలానప్పుడు పాపం చేసావు, దోషం చేసావు, ఏమడుగుతున్నావు దేవుడు నన్ను గద్దిస్తాడు. నేను అడగలేదు ప్రియులారా. ఇప్పుడు మన బిడ్డలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మరి ఏదైనా నన్ను 100 అడిగారు అనుకో, నేను వైకాయికి అనుకో, 1000 నోటు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టేసాడు అనుకో, మళ్ళా అతనికి 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ అవసరం వచ్చింది, ధైర్యం వచ్చిన నన్ను అడగల్లా. నేను ఇచ్చిన 1000 ఏదంటే సమాధానం చెప్పలేడు, అడగలేదు. తండ్రిని అడిగేటప్పుడు మనం కూడా అంతే. తండ్రిని కన్నీళ్లు కాస్తూ అడుగుతుంటే దేవుడు సహాయం చేస్తే ఆ ఈవుల్ని ఆయన ఇచ్చిన మరి సహాయాన్ని మనం దుర్వినియోగం చేస్తే దేవుని దూరంగా మన ఇష్టానుసారంగా దాన్ని ఆయన ఇచ్చిన తలాంతుని మనం దుర్వినియోగం చేస్తే మరి మనం ఇక్కడికి వచ్చి మరలా అడగలేము. అదే మాట చెప్తుంది ఇక్కడ. ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయనేడలా దేవుని ఎదుట ధైర్యం గలవారము అగుదు. దోషారోపణ చేస్తే ధైర్యంగా అడగలమా? అడగలేము. మన తల్లిదండ్రుల్ని మనము మన తల్లిదండ్రులను అడగలేము, మన పిల్లలు మనల్ని అడగలేదు. అలాగే మన ఆత్మీయ తండ్రిని మన దేవుని కూడా మనము అడగలేము. ఎందుకంటే మన హృదయంలో పాపం ఉంటే దోషారోపణ మన హృదయం మన దోష ఆరోపణ చేస్తుంటే మనం ఏమి అడగలేమంట. దోషారోపణ లేకపోతే మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏం అడిగినాను ఆయన వల్ల మనకు దొరుకును, ఆయన వల్ల మనకు దొరుకుతాయట. దోషారోపణ లేకుండా మన హృదయాన్ని మనం సరి చేసుకుని దేవుని దగ్గరికి మనం రావాలి. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. వినండి ప్రియులారా, నా యందు మీరును మీ యందు నా మాటలను. దేవుని యందు మనం ఉండాలి అమ్మా, దేవుని యందు మనం ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని యందు మనం లేకపోతే దేవుని మాటలు మన హృదయంలోకి వస్తాయా? రానేరావు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా దేవునికి భయభక్తులు కలిగి ఉజ్జీవించాలి. అలా లేకపోతే దేవుని మాటలు మన జీవితంలోకి రావు. ఏ మాటలు వస్తాయి? సినిమా మాటలు, సీరియల్ మాటలు, టీవీ మాటలు ఇవే వస్తూ ఉంటాయి. లేకపోతే పొగిరి మాటలు, బూతులు, తిట్లు, వాళ్ళలాగా వీళ్ళలాగా ఈ మాటలే వస్తూ ఉంటాయి మనకి. కారణం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో లేకపోతే, మనం దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోకపోతే. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడే, అది మీకు అనుగ్రహించబడుతుంది. మనం దేవునిలో ఉండాలి, దేవుని మాటలు మన జీవితాల్లో ఉండాలి. ప్రియులారా, దేవుని యందు మనం ఉండాలి, మన జీవితంలో దేవుని మాటలు ఉండాలి. ఉన్నట్లేదు మీకు ఏది అడుగుడే ఇష్టం, మీకు ఏది ఇష్టం అడగని ఇస్తానన్నాడు. అంతే. ఏం కావాలి? మనకి ఏం కావాలి? జీవితంలో మొట్టమొదటిగా నెమ్మది కావాలి. నెమ్మది కావాలంటే అప్పులు ఉండకూడదు, బిడ్డలు సుఖంగా ఉండాలి, చదువులు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, లేదా కొద్ది గొప్ప పొలం ఉండాలి, బియ్యం ఉంటే బియ్యం పండించుకోవాలి, మరి రాగులు అంటే రాగులు పండించుకోవాలి, ఏ కాలతో పంటలు ఉండాలి, మరి తాగడానికి నీళ్లు ఉండాలి, మరి పాడి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సమృద్ధి ఉంటే అంత ఉంటే ఆరోగ్యం ఉంటే అంత ఉంటేనే నెమ్మది ఉంటుంది. ఈ నెమ్మది ఉండాలంటే ఏం చేయాలి? ముందు
దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరకు వచ్చి మనం ఆయనతో అంటకట్టబడాలి. అంటకట్టబడితే మన జీవితంలో నెమ్మది పొందుతాం. నెమ్మది పొందితేనే మరి మన జీవితాలు సుఖమయంగా సాగుతాయి. ఇవన్నిటికీ కారణం ఒకటే, వీటన్నిటికీ ఆధారం ఒకటే. అదేంటంటే మనం ఆయన ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఇందాక మాట మనం చదువుకున్నాం కదా, మన హృదయం మన మీద దోషారోపణ చేయదు. ఆయన మాటలు మన హృదయంలో ఉంటే మనం తప్పు చేయము, దోషాలు చేయము. మన హృదయం మన మీద దోషారోపణ చేయదు కనుక ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు ఏ పడను క్లియర్ గా చెప్తుంది దేవుని మాట. అంతేకాదు కానీ మాకు యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదువుతాము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడి నామాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి మనం ఏం అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు మాట చెప్తున్నాడు. వెళ్ళిపోక ముందు మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? స్థలాలు చూడండి 14వ అధ్యాయం, అదే మాట 14వ అధ్యాయము 2వ వచనం చదువుతుండు. నా తండ్రి ఇంట అనేక నివాసస్థలములు కలవు లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. చాలండి. ఈయన అక్కడ స్థలాలు సిద్ధపరచడానికి, ఇక్కడికి వచ్చి మనల్ని రక్షించి అక్కడ స్థలం సిద్ధపరచడానికి. అమ్మా ఇప్పుడైనా మనం బస్ ప్రయాణం చేయాలనుకో 2-3 రోజులకు ముందెళ్ళి టికెట్ కొనుక్కుంటాం. ట్రైన్ కనుకో ఒక 10 రోజులు 15 రోజులు ముందు, విమానానికి ఆఫర్ వస్తే 2 నెలలు 3 నెలల ముందు టికెట్ కొనేసుకుంటాం. కానీ పరలోక రాజ్యంలో ఇప్పుడు మనం కొనుక్కుంటే, ఇప్పుడు టికెట్ కొనుక్కుంటే అది 20 సంవత్సరాలు పోయిన తర్వాత మనం మరణిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఎంత ముందు రిజర్వ్ చేసుకున్నామో, ఎంత ముందు ఆ టికెట్ మనం సంపాదించుకుంటున్నామో ఆలోచించండి. దీని అంతటికి ఒక మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో మనం ఉండాలి. ఆయనతో మనం ఉండాలి. ఆయన మాటలు మన జీవితంలో ఉన్నట్లయితే ఈ రిజర్వేషన్ ఇప్పుడే జరిగిపోతుంది. పరలోక రాజ్యంలో నీ స్థలము, అక్కడ నీకు ప్లాట్, ఒక స్థలం నీకు కూర్చోడానికి, నువ్వు ఉండడానికి ఒక స్థలము ఇప్పుడే రిజర్వ్ చేయబడుతుంది. కారణం ఎలా అంటే అది మనము ఆయన ఎందుండి, ఆయన మాటలు మన ఎందు ఉండాలి. అంతేకాదు కానీ మీరు నా నామమును బట్టి దేన్ని అడుగుదరో దాన్ని చేస్తానన్నాడు. ఈ స్థలం సిద్ధపరచడమే కాదు, ఆయన నామంలో మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొలువ ఉంటూనే ఉంటది. ఇంట్లో సమస్యలు లేకపోతే ఆఫీసులో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏదో సమస్యలతో మనం జీవిస్తూనే ఉంటాం. ఈ సమస్యలన్నిటికీ తీరాలంటే ఒకే ఒక మార్గము ప్రభువే. మీరు ఏది అడిగినా ఆయన ఇస్తారు అంటున్నాడు. అడుగుడే మీకు ఇయ్యబడును. అడుగువాడు చదువుతాడు మాట 7:7 అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. చాలండి. ఇక్కడ అడుగుతే మనము ఖచ్చితంగా దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లాస్ట్ ఒక మాట చదివి నేను ముగిస్తాను. లోకసువార్త 17వ అధ్యాయం చూడండి. లోకసువార్త 17వ అధ్యాయము, లోకసువార్త 17వ అధ్యాయము 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్లి మిమ్మును యాజకులు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు అలా వెళ్తుంటే అడిగారు, ప్రభా మమ్మల్ని శుద్ధిని చేయి ప్రభా, మమ్మల్ని శుద్ధులు చేయమని. అడొచ్చి సంవత్సరాల తరబడి లేదా 7 వారాలు ఉపవాసం చేశారా? 7 వారాలు ఉపవాసం చేశారా? 40 దినాలు ఫాస్టింగ్ చేశారా? చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు చేయగలడు, ఈయన చేయగలడు, సమర్థుడు, ఈయనందు స్వస్థత జరుగుతుందని నమ్మకం ఉంచి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే కుష్ఠరోగులు కాబట్టి. వాళ్ళ దగ్గర ఉన్న ప్రభు కూడా ఉన్న జనాంగం, ఆ సమూహం వీళ్ళని అంటారేమో భయపడి దూరం నుంచి పిలిచి అడిగారంట, ప్రభా మమ్మల్ని శుద్ధులుగా చేయమన్నారు. వెంటనే దేవుడు అంటున్నాడు, మీరు శుద్ధులు? దూరం నుంచి యేసు ప్రభా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పాను. మీరు వెళ్ళిపోయి మీరు యాజకులు కనపరచుకోమన్నాడు. అంటే యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు కనపడండి అన్నాడు. మమ్మల్ని స్వస్థపరచుకుంటే ఏంటి ప్రభా నువ్వు వెళ్ళిపోమంటున్నావు అని అన్నారా ఇక్కడ అని అనలేదు. వెంటనే వాళ్ళు శుద్ధులైపోయారంట.
తిరిగి వారు వెళ్ళిచుండగా శుద్ధి లేదు. వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే శుద్ధి లేదని వెళ్ళారు. దేవుని మాట ఎందు నమ్మిక ఉంచారు. మనం అంతా ఆయన ఎందు ఉండాలి, మనం ఆయన ఎందు ఉండాలి, ఆయన మాట మన జీవితంలో ఉండాలి. ఆయన మాటను వీళ్ళ జీవితంలో ఉంచుకున్నారు కాబట్టి ఇక్కడ 10 మంది శుద్ధులైపోయారు. మన జీవితంలో ఏదైనా లోటు, ఏ రోగం ఉందా, జబ్బు ఉందా, తెగులు ఉందా, ఏది ఉంది, నిరాశ ఉందా, నిస్పృహత ఉందా, లేదా బలహీనత ఏదైనా ఉందా, చీకటే ఏదైనా ఉందా, వీటినన్నిటికీ విడుదల ఒకటే, దేవుని మన జీవితంలో ఉంచుకోవడం. దేవుని మాటలు మన జీవితంలో ఉంటాం, మనం దేవుని దగ్గర ఉండడం. ఉన్నట్టయితే దేవుడు మనకి ఏది కావాలో అడుగుడి, మీకు ఏది కావాలో అడగాలి ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును. అడుగు ప్రతివాడును పొందును. అంతే. మనం ఏది అడిగితే అది పొందుకుంటాం. ఎప్పుడు దేవునితో మనం ఉన్నట్లయితే, దేవుని ఎందుకు మనం ఉన్నట్లయితే, దేవుని మాటలు మన జీవితంలో ఉన్నట్లయితే మనం పొందుకుంటాం. కాబట్టి మనము దేవునితో అట్రీతిగా చెందాం. దేవుని మాటలు మన హృదయాలు ఉంచుకుందాం. మన జీవితాలు దేవుని దగ్గర ఉంచుకుందాం. ఎబ్రోన్లో ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ మన కొరకే దీవించును కాక. ఆమేన్. ఇంగ్లీష్